అంగన్వాడీ కార్మికుల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని శ్రీశైలం తహసీల్దార్ ఆఫీస్ ముందు అంగన్వాడీ కార్మికులు ధర్నా నిర్వహించారు. గతంలో అంగన్వాడీ కార్మికులు నిరవధిక సమ్మె సందర్భంగా నాడు ప్రతిపక్షంలో ఉన్న కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి రాగానే మీ అన్ని సమస్యలు పరిష్కరిస్తామని మా యొక్క టెంటులు సందర్శించి హామీలు ఇచ్చారని అన్నారు. నేడు ప్రభుత్వంలోకి వచ్చి 9 నెలలు గడుస్తున్నా మా యొక్క సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టడం లేదని వాపోయారు. ఈరోజు రాష్ట్రవ్యాప్త ఆందోళనలో భాగంగా అంగన్వాడీ కార్మికులకు కనీసం వేతనం 26,000 ఇవ్వాలని మరియు అర్హులైన వారందరికీ ప్రమోషన్లు ఇవ్వాలని, అన్ని యాప్లు ఒకే యాప్గా తయారు చేయాలని, ఈ కేవైసీ రద్దు చేయాలని, మట్టి ఖర్చుల కోసం 25,000 రూపాయలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఆయా డిమాండ్ల సాధన కోసం శ్రీశైలం తహసీల్దార్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మా యొక్క సమస్యలపై దృష్టి పెట్టాలని కోరారు. లేనిచో మా యొక్క నిరసనను ఇంకా ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు ఓబులయ్య, పులిరాజు, శ్రీశైలం మండల అంగన్వాడీ అధ్యక్ష, కార్యదర్శులు కాసమ్మ, పివి రమణమ్మ, జయమ్మ, వరలక్ష్మి, బసవేశ్వరి, లక్ష్మీ తదితరుల ఆధ్వర్యంలో 50 మంది పాల్గొన్నారు. అంగన్వాడీ వర్కర్లను వెంటనే ప్రభుత్వం ఉండి వైఖరి, ప్రభుత్వం ఉండి వైఖరి, ప్రభుత్వం ఉండి వైఖరి. జిందాబాద్ 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 జిందాబాద్. ప్రభుత్వం ఉండి వైఖరి, ప్రభుత్వం ఉండి వైఖరి. మీ N9 న్యూస్ యూట్యూబ్ ఛానల్లో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.